ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాము వీల్ అలైన్మెంట్ బిజినెస్ అంటూ. అసలు ఈ బిజినెస్ ఎలా చేయొచ్చు, ఎవరెవరు చేయొచ్చు, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుంది? ఎస్ సిరి గారు, చాలా మంచి ప్రశ్న అనమాట. ఇప్పుడు చూడండి, మ్యాక్సిమమ్ ఇప్పుడు పాతకాలం అంటే బిఫోర్ ఒక 10 years బ్యాక్ 20 years బ్యాక్ చూసుకుంటే ఇంటికి ఒక కారు, అంతకుముందు చాలా అంటే రేర్గా చూసేవాళ్ళు. ఒక కాలనీలో ఎవరికో ఒక్కరికి ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో చూస్తేనే ఒక 2-3 కార్స్ ఉంటున్నాయి. సో ఇవన్నీ గమనించాలన్నమాట. ఇవన్నీ గమనించి ఈ సర్వీస్, కార్కి సర్వీసింగ్ కూడా చాలా అవసరం కదా. సర్వీసింగ్ లేకపోతే మనకు నడవదు. ఎంత మీరు కాస్ట్లీయెస్ట్ కార్ ఉన్నా కూడా సర్వీసింగ్ మంచిగా లేదంటే అప్పుడు ఎప్పటికప్పుడు పార్ట్స్ అనేవి, తర్వాత వచ్చేసి వీటన్నిటి ఇంజన్ అనేది ఖరాబ్ అవుతూనే ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే చాలా వరకు వీల్ అలైన్మెంట్ బిజినెస్ అని స్టార్ట్ చేశారు. చాలా తక్కువ చూస్తున్నాము, బట్ దీనికి అంటే కరెక్ట్ ప్రొసీజర్, ఇది ఎలా చేయొచ్చు, తర్వాత వచ్చేసి మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు, ప్రాఫిట్ అండ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వీల్ అలైన్మెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. వీల్ అలైన్మెంట్ అంటే ఏంటంటే సిరి గారు, కార్ ఉంటుంది కదా, కార్కి కరెక్ట్ అంటే వీల్స్ అలైన్గా రావాలి. కరెక్ట్ అంటే సెగ్మెంట్లో ఉండాలి. అలా కాకుండా ఏమవుతుందంటే చాలా వరకు జర్నీస్ చేస్తూ ఉంటాం, దూరపు ప్రయాణాలు అలా వెళ్తూ ఉంటాం కదా. సో అప్పుడు అలైన్మెంట్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఈ టైర్స్ అనేది హెచ్చు తక్కువ అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే కారులో ఉన్న పార్ట్స్, తర్వాత వచ్చేసి పెట్రోల్ కావచ్చు, ఎక్కువ పీల్చుకోవడం జరుగుతుంది. ఇవన్నీ అలా స్లోగా ఒక్కొక్కటి ఒక మనిషికి షుగర్ వ్యాధి ఎలా వస్తే అంత పార్ట్స్ అన్ని బాడీలో ఎట్లా ఖరాబ్ అవుతాయో అలా మనకు వీల్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే కూడా కార్ డ్యామేజ్ అనేది అలా ఉంటుంది ఇన్సైడ్గా. సో వీల్ అలైన్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏమన్నా అది సరిగ్గా లేకపోతే యాక్సిడెంట్స్ కూడా అవే ఛాన్సెస్ ఉంటుంది సిరి గారు. ఎస్పెషలీ టైర్స్ తొందరగా పాడవుతాయి, బర్స్ట్ అవుతాయి. ఇప్పుడు స్పీడ్గా వెళ్తున్నారు అనుకోండి, బర్స్ట్ అయితే ఏంటి పరిస్థితి? సో అలా అన్నీ జరగకుండా మనము మన లైఫ్ని కాపాడుతూ ఫస్ట్ మనము డ్రైవింగ్ స్లో చేస్తూ ఇవన్నీ గమనించుకుంటే చాలా చాలా సర్వీసింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే చాలా చాలా మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట కారు. ఇందులో ఒక కథ గుర్తుకొస్తుంది నాకు. సో ఒకరు ఏం చేస్తారంటే ల్యాంబర్గిని నడిపిస్తుంటాడు ఒక అతను. చాలా మంచిగా, చాలా ఇష్టమైన కారు అనమాట తనకు. తను ఏం చేస్తాడంటే మంచిగా నడిపిస్తే ఎక్కడికంటే అక్కడ, అంటే ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి మంచిగా తీసుకెళ్తుంటాడు. ఆ కార్లోనే అంతా ఫ్యామిలీ అంతా మంచిగా వెళ్తుంటారు. ఒకరోజు ఏమవుతుందంటే సడన్గా రిపేర్ వస్తుంది. సో ల్యాంబర్గిని కదా, సో చాలా వరకు రిపేర్ వస్తే తొందరగా దొరకరు. ఒక 2-3 ఎక్స్పర్ట్స్ని పిలుస్తారు. వాళ్ళు వచ్చి చూసి చాలా అంటే మినిమమే ఛార్జ్ చేస్తారు. చూసి ఇంకా లేదు రిపేర్ అవ్వదు అని చెప్పి వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత కొంచెం రీసెర్చ్ మొదలెడతాడు అతను చుట్టుపక్కల. తర్వాత ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా అంతా షోరూమ్, ఇప్పుడు ల్యాంబర్గిని షోరూమ్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా వచ్చి మెకానిక్స్ చూసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఈ ప్రయత్నం మొదలెడతాడు. సో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఒక్కరున్నారు ఎక్స్పర్ట్, ద మోస్ట్ సీనియర్ అతను, కాకపోతే అతని ఛార్జెస్ చాలా ఎక్కువ అని చెప్తారు. సరే అని చెప్పి తను కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఫస్ట్ మాట్లాడతారు. తను వీళ్ళు ఒక 2000 ఛార్జ్ చేస్తే ఇతను 10,000 ఛార్జ్ చేస్తాడు. అంత కాస్ట్లీయెస్ట్ మెకానిక్ అన్నమాట. ఎందుకు అని అడుగుతాడు తను. సరే ఏం సార్ మీ స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఇంత ఛార్జ్ చేస్తున్నారు అంటే, ఎస్ యువర్ రైట్, నేను తీసుకోవడం అందులో 2000 తీసుకుంటాను, 8000 సర్వీస్కి కేటాయిస్తాను అంటాడు అనమాట. ఆ పాయింట్ కూడా తనకు నచ్చుతుంది. సరే సార్ ఒక్కసారి రండి, చూసి వెళ్ళండి అని చెప్తాడు. ఆ మెకానిక్ వచ్చి మొత్తం డిటెక్ట్ చేస్తాడు. అంటే జస్ట్ సిరి గారు అతను ఎక్విప్మెంట్స్ కేసుతో వస్తాడు. సో టూల్స్ అవన్నీ ఉంటాయి కదా, బ్రీఫ్ కేసుతో వస్తాడు. వచ్చి జస్ట్ తను అబ్జర్వేషన్ అంటే ఎక్కడ కార్లో ఎక్కడ డ్యామేజ్ జరిగింది, తర్వాత ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని తెలుసుకోనికి ఒక 45 minutes జస్ట్ అబ్జర్వ్ చేశాడు సిరి గారు. జస్ట్ అబ్జర్వేషన్ మొత్తం చూసి ఆ 45 minutes తర్వాత మెల్లగా తన బ్రీఫ్ కేస్ నుంచి ఒక చిన్నగా కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్ అయ్యే ఒక స్క్రూ తీస్తాడనమాట. తీసి ఫిట్ చేస్తాడు.
ఫిట్ చేసి మళ్ళీ ఇంజన్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఇంజన్. ఇతను ఓనర్కి ఒక్కసారి అవాక్ అవుతాడు. అంతమంది వచ్చి ఏమేమో చేసి అంటే మొత్తం డిటెక్ట్ చేసి అంతా రిపేర్ చేసి వెళ్ళారు. అప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఇంజన్. ఇప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది? అవ్వింది. ఆ తర్వాత మీరు జస్ట్ ఒక స్క్రూ ఫిట్ చేసేకి ఇంత ఛార్జ్ చేస్తున్నారా సార్ అని అడుగుతాడనమాట. అప్పుడు ఆ మెకానిక్ ఆన్సర్ ఇస్తాడు, ఎక్స్పర్ట్ కదా, నేను ప్రాబ్లం డిటెక్ట్ చేసేకి 8,000 ఛార్జ్ చేస్తున్నాను, నేను స్క్రూ ఫిట్ చేసేకి 2,000, బట్ ఎక్కడ ప్రాబ్లం ఉంది అని కనుక్కొనేకి మాత్రం 8,000 ఛార్జ్ చేశాను అని అంటాడనమాట. సో ఇందులో ఏం నేర్చుకోవచ్చు అంటే, ఏ బిజినెస్ అయినా కూడా ప్రాబ్లం సాల్వింగ్ ఎక్కడ ఫస్ట్ అది కనుక్కుంటే మీ బిజినెస్ అనేది ఒక హైట్కి వెళ్తుంది. అప్పుడు మీరు ఉన్న చోట నుంచి ఎక్కడికో వెళ్ళొచ్చు అండ్ మంచిగా వేరే వాళ్ళతో అంటే కంపారిజన్, మీ యూఎస్పి ఏంటి, ఇవన్నీ మంచిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఇది ఎవరైతే డిఫరెంట్గా ఆలోచిస్తారో వీళ్ళందరూ సాధించగలరు సిరి గారు. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఎలా మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు అని ఫస్ట్ ఆలోచిద్దాం. కమ్యూనిటీస్ ఉంటాయి. ఇది సిటీకి సంబంధించిన బిజినెసేనండి. సిటీలో లేదు ఎక్కువ జనాభా మా ఊరిలో ఉన్నారు, మంచి కార్స్ అంతా మెయింటైన్ చేస్తున్నారు అంటే కూడా వాళ్ళు కూడా పెట్టచ్చు. సో ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒక్కటా మంచిగా కమ్యూనిటీస్ ఎక్కడ ఉంటాయో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కడ ఉంటాయో ఒక షాప్ అక్కడ పెట్టుకోండి. చిన్నదే కావచ్చు, పెట్టుకొని వీల్ అలైన్మెంట్ మషనరీస్ ఉంటాయి. ఇది 5 lakhs నుంచి 15 lakhs వరకు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు సిరి గారు. సో అలా చేస్తూ మీరు కమ్యూనిటీస్ త్రూ అక్కడ టీం ఉంటుంది. సో వాళ్ళతో మీరు టైఅప్ అవ్వి ప్రతి ఒక సాటర్డే సండే వీకెండ్స్ ఇక్కడ యువర్ కార్ సర్వీస్ ఆన్ డోర్ స్టెప్ అని ఒక్కటి చిన్న ట్యాగ్లైన్తో మీరు వెళ్ళారంటే వాళ్ళకి అంటే చాలా చాలా బిజీ ఉంటారు కాబట్టి మీకు హాయిగా హ్యాపీగా సర్వీసెస్ అనేది అందజేస్తారు. అక్కడి నుంచి డబ్బులు సంపాదించవచ్చు. అండ్ ఇంకొకటి, నాకంత పెట్టుబడి పెట్టే స్తోమత లేదు, నేను జస్ట్ ఒక ఏదైనా షాప్ పెట్టుకుని లేకపోతే ట్రక్ మెయింటైన్ చేస్తూ ఒక 2 పిల్లల్ని హైర్ చేసుకుంటాను, వాళ్ళని పంపి కమ్యూనిటీ త్రూ కార్ అక్కడి నుంచి తీసుకొచ్చి షాప్కి అక్కడ రిపేర్ చేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేది ఇంకో సెకండ్ ప్రాసెస్. సో ఈ 2 ప్రాసెస్లు ఏవైనా చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి సిరి గారు దీనికి ఇన్వెస్ట్మెంట్ చెప్పాను కదా, 5 to 15 lakhs అనేది జరుగుతుంది. మళ్ళీ రిటర్న్స్ ఎలాగా అంటే అకార్డింగ్ టు యువర్ సర్కమ్స్టాన్సెస్, అంటే అక్కడ సరౌండింగ్స్లో ఎలా ఉన్నాయి ప్రైజెస్, ఆ తర్వాత మీ స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు చెప్పాను కదా నేను ఒక కథ ద్వారా. సో అంత పర్ఫెక్ట్ మీరు మెకానిక్ అంటే మీరు మంచిగా చార్జ్ చేయొచ్చు, డబ్బులు మంచిగా అర్న్ చేయొచ్చు అనమాట. అండ్ ఎప్పుడైతే సర్వీసెస్ అందజేస్తున్నారో ఆ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది కస్టమర్లో చూడాలి. వాళ్ళకి అందజేస్తే మీరు ఖచ్చితంగా, ఎందుకంటే సర్వీసింగ్ అంటే ఇప్పుడు 3 months once 4 months రెగ్యులర్గా ఇంకా నడుస్తూనే ఉంటుంది కాబట్టి మీతో వాళ్ళు ఇంకా రెగ్యులర్గా టైఅప్ అవ్వి ఇంకా కంటిన్యూస్గా మీకే సర్వీసెస్ ఇస్తారు కాబట్టి సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీరు ఈ బిజినెస్ అనేది హ్యాపీగా హాయిగా చేసుకోవచ్చు. నైస్ అండి, గ్రేట్ ఐడియా. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా కావచ్చు, మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, వీళ్ళందరూ ఆల్రెడీ చేసుకుంటున్నారు. సో బిజినెస్ మీట్ త్రూ వచ్చేది కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాము, వాళ్ళతో కూడా టైఅప్ చేయిస్తున్నాము చాలా వరకు. సాఫ్రాన్ కానివ్వండి, అండ్ తర్వాత మొన్న రీసైక్లింగ్ క్లాత్ రీసైక్లింగ్ బిజినెస్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. సో వీటన్నిటికీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత లేదు నాకు ఒక ఐడియా ఉంది ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, వీటికి మార్కెటింగ్ ఎక్కడ, సో ప్రోడక్ట్ ఎక్కడ తీసుకోవచ్చు, ఈ అవగాహన కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.